మానవునికి కలిగిన ఆశీర్వాదాలు. ఇవన్నీ కూడా ఇక్కడే కూర్చొని రాయడం జరిగింది. గత 3 సంవత్సరాల కిందట ఏసన్న గారిని స్పీకర్గా మన సునీల్ అన్న గారు పిలిచారు. ఏసన్న గారు రావడానికి, సేవకులు రావడానికి చాలా ఆలస్యమైంది. ఆ రోజు చాలా 12 గంటలు అట్లా 12 గంటలకి అట్లా ప్రారంభించినాం సేవకుల కూడిక. ఆ రోజు నేను ముందు వచ్చాను, 9:30, 10 గంటల వచ్చేసినాను. వచ్చి ఇక్కడ బ్యాక్ లైన్లో బ్యాక్ నుంచి రెండో లైన్లో నేను కూర్చొని ఉన్నాను. నేను ఈ మందిరం ఓపెనింగ్ కూడా వచ్చాను. సుధాకర్ అన్న గారు ఒక మాట చెప్పాడు, 40 రోజుల ఉపవాస ప్రార్థన నేను ఈ ఇంట్లోనే చేశాను అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గొప్ప దైవజనుడు, మా ఆత్మీయ తండ్రి. సునీల్ అన్న కూడా ఆత్మీయ తండ్రి. ఇక్కడ సత్యరాజ్ అన్న కూడా మా ఆత్మీయ తండ్రి సుధాకర్ అన్న గారు. ఆ అన్నగారు ప్రార్థన చేసినటువంటి స్థలంలో ఈ యేసయ్య స్వస్థతశాల కట్టబడడం అనేది దేవుని యొక్క మహాకృప. అందును బట్టి కూడా యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. ఆమేన్. నిజంగా 40 రోజుల ప్రార్థనా ఫలితము, తర్వాత సునీల్ పట్ల దేవునికి ఉన్నటువంటి సంకల్పము, ఈ యొక్క నెరవాడ గ్రామంలో ఈ యేసయ్య స్వస్థతశాల ప్రారంభించాలనేది, ఇక్కడ ఒక సంఘము కట్టబడాలనేది జగత్తు పునాది వేయబడక మునుపే దేవుని సంకల్పంలో ఉన్నందుకు యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. అవునండి, దేవుని పని ఒకటి జరుగుతూ ఉందంటే అది మనం ఏర్పాటు చేసుకున్నది కాదు. ఈరోజు మీ ముందున్నటువంటి నేను కూడా అతి దేవతా భక్తి గలవాడను. పద్మశాలి కులంలో పుట్టి 1000 మంది దేవతల పేర్లు నోటాపాఠంగా ఆరాధించేటువంటి వ్యక్తిని దేవుడు రక్షించుకున్నాడు. ఈరోజు సేవలో వాడుకుంటున్నాడంటే అది యేసయ్య యొక్క జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన సంకల్పంలో మేము ఉండడం బట్టి. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ వచ్చి కూర్చున్నాను, ఎవరు రాలేదు. తర్వాత కొంతమంది సేవకులు వచ్చారు. వచ్చిన తర్వాత నేను అక్కడ కూర్చొని ఖాళీగా ఉన్నాను. యేసయ్య స్తోత్రం అనుకుంటుంటాను. నేను ఎప్పుడు కూడా యేసయ్య స్తోత్రం, ఖాళీగా ఉండను అనమాట. ఎప్పుడు కూడా యేసయ్య స్తోత్రం, యేసు రక్తమే జయం, యేసయ్య స్తోత్రం అనుకుంటుంటాను. కూర్చున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చంద్రశేఖర్ అన్న వీడియో తీస్తున్నాడు కదా, అక్కడ కూర్చున్నాను నేను. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఒక పెన్ను పేపర్ తీసుకోమన్నాడు. పెన్ను తీసుకున్నాను. ఒక సిలువ వేయమన్నాడు. సిలువ వేశాను. దాంట్లో యేసు ప్రభు వేలాడుతున్నట్లుగా ఒక బొమ్మను వేశాను. తర్వాత దానికి రౌండ్ సర్కిల్ చుట్టాను. చుట్టిన తర్వాత ప్రభు చెప్తున్నాడు, ఒక్కొక్క యారో మార్క్ వేస్తూ ఒక్కొక్క ఆశీర్వాదం గురించి చెప్తూ వచ్చాడండి. మరణ శాసనం రాసినటువంటి దేవుడు మన కోసం మరణం పొందాలని హెబ్రీ 9:16 రాయబడినట్టుగా, రోమా 5:8 మనమందరము పాపము చేత చచ్చిన వారమైండగా మన కోసం ఆయన శిలువ మరణం పొందడం ద్వారా ఈరోజు మనందరికీ రక్షణ వచ్చింది. హల్లెలూయా. ఏమిటి ఆ రక్షణ, ఏమిటి ఆ ఆశీర్వాదం అంటే ప్రభు చెప్తున్నాడు, రాసుకున్నానండి. చూడండి, సుమారుగా 15 ఉన్నాయి. నేను 1 సంవత్సరం రోజులు దీని గురించే మా సంఘంలో వాక్యం బోధించాను. నేను ఇక్కడ కలిగిన దర్శనము 1 సంవత్సరం రోజులు ప్రతి ఆదివారము ఈ 15 రకాల ఆశీర్వాదాలను గురించి బోధిస్తూ రావడం జరిగిందండి. యేసుక్రీస్తు శిలువ యాగం ద్వారా మానవుని కలిగిన ఆశీర్వాదాలు. మొదటిది, యేసు ప్రభు ద్వారా మనకు కలిగే ఆశీర్వాదం పాప క్షమాపణ. రెండవది పాప విమోచన. మూడవది నీతి. నాలుగవది పరిశుద్ధత. ఐదవది జీవం. ఆరవది మహిమ. ఏడవది స్వస్థత. ఎనిమిదవది ఆరోగ్యం. తొమ్మిదవది ఘనత. 10వది ఐశ్వర్యం. 11వది ప్రభు శరీరం. 12వది ప్రభు యొక్క రక్తం.
13వది ప్రభు యొక్క ఆత్మ, 14వది ప్రభు యొక్క కృప, తర్వాత ఆయన యొక్క శాంతి, తర్వాత పునరుత్థానపు శక్తి. యేసుక్రీస్తు శిలువ యాగం ద్వారా మనకు పునరుత్థానపు శక్తి అనుగ్రహించబడింది. తర్వాత యేసుక్రీస్తు శిలువ యాగం ద్వారా మనం ఆశీర్వదించబడ్డాము. తర్వాత చివరిగా యేసు ప్రభు శిలువ యాగం ద్వారా మనకు పరలోక రాజ్యం దొరుకుతుంది. హల్లెలూయా. ఇన్ని రకాల ఆశీర్వాదాలు ఉన్నాయనేది, అసలు నేను చాలా మందమతికి వ్యక్తినండి, వాక్యాలు సరిగా గుర్తుండవు. కానీ ప్రభు సహాయం లేకుంటే నేను సేవ చేయలేను, అట్లాంటి జ్ఞాపక శక్తి లేని వాడిని. అయితే దేవుడు ఆడ చెప్తూ ఉంటే ఇవన్నీ కూడా రాసుకున్నాను. దీన్ని ఒక ఫిగర్గా తయారు చేయించి ఇది ఇప్పుడు చూపించాను కదా మీకు, అందరికీ పోస్ట్ పెట్టాను. దేవుడు చెప్పాడు నాకు వీటిని గురించి సంఘాల్లో బోధించండి. హల్లెలూయా. ఈ దర్శనం ఈ నెరవాడ గ్రామంలో నాకు కలిగింది అని అన్నకు చెప్పాను. ఫేస్బుక్లో కూడా చాలాసార్లు ఈ పోస్ట్ పెట్టినప్పుడల్లా పైన నెరవాడలో నాకు కలిగిన దర్శనం అని పెడుతూ వచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను సునీల్ అన్నకు చెప్పేది అదే ఒకటే, మనుషులను మనం నమ్మకూడదు, దేవుని మాత్రమే మనము నమ్మాలి. మనుషుల మీద మనం ఆధారపడకూడదు, దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. మనకు ఎవరున్నా, పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఎవరున్నా లేకపోయినా మనం అధైర్యపడాల్సిన అవసరము లేదు. ప్రభు మనల్ని పిలుచుకున్నాడు, ప్రభు మనల్ని వాడుకుంటాడు, ప్రభు మనకు కావలసినవన్నీ ఇస్తాడు. హల్లెలూయా. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. చెప్పండి కొడదాం. హల్లెలూయా. అన్నను బట్టి నాకు ఎప్పుడు సంతోషం ఏంటంటే, అన్న కుటుంబంలో వచ్చి ఈరోజు గొప్ప సాక్షిగా ఉన్నాడు. నేను చాలా సంతోషపడుతుంటాను అన్నను చూసి. పద్మశాలి అంటే వాళ్ళు మామూలు కాదు, పట్టుకుంటే ఇడిచిపెట్టరు అన్నారు. అలాంటి వాళ్ళని కూడా దేవుడు మార్చినాడంటే మన దేవుడు శక్తివంతుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే కీర్తనాకారుడు 95 కీర్తనలు అంటాడు, మన దేవుడు మహాదేవుడట. హల్లెలూయా. దేవతల కంటే గొప్ప దేవుడు ఆయన. ఇంకో మాట మహారాజు అంట ఆయన. హల్లెలూయా. ఆ మహాదేవుడు మహారాజు మనందరి దేవుడు అయినాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. కాబట్టి ఏమైనా వాళ్ళరా, అన్న సాక్ష్యం ఎప్పుడు చెప్తా ఉంటాడు. నేను అక్కడ కూర్చున్నాను, మందిరంలో కూర్చుంటే నాకు ప్రత్యక్షత కలిగింది. ఆ మాటలు చెప్తున్నప్పుడు నేను చాలా సంతోషపడుతూ ఉంటాను. కాబట్టి మందిరంలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో, దేవుని శిలువలో ఎన్ని ఆశీర్వాదాలు విన్నారు. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలని ప్రేమతో తెలియజేస్తూ, మరి ఈ సమయంలో చిన్న సన్మానం అయ్యగారికి చేయాలని మరి ఆశ కలిగి ఉన్నాను. పిల్లరా, మనము సన్మానం చేద్దాం అయ్యగారికి. అయ్యగారికి మరి చేసే ముందరగా, అయ్యగారు మాకు పాండ్యంలో ఒక మంచి అసోసియేషన్ ఉంది, ఫెలోషిప్. దానికి నేను ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను. ఒక 40 మెంబర్స్ మా అసోసియేషన్లో సభ్యులుగా ఉన్నారు. మీ సేవలు మాకు అవసరమైన ప్రతిసారి మేము పిలుచుకుంటాం. మీ వచ్చి మమ్మల్ని బలపరచాలని కూడా ప్రేమతో మీకు తెలియజేస్తున్నాం. ఎల్లవేళలో కూడా మా దగ్గరికి మీరు వస్తుండాలని కూడా కోరుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, మరి అయ్యగారి యొక్క ఫెలోషిప్ నాకు తెలియకుండా ఆయన ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. ఊరికి పేరు చెప్తాను, నేను ప్రార్థన చేసుకున్నాను. అయ్యగారు ఏమేమి చేస్తున్నారో ఒక లిస్ట్ పెట్టారు నాకు. లిస్ట్ పెట్టి మీరు ఏం కావాలో అని అడగండి అని అన్నాడు. నాకు అడగాలంటే అడగల. నిజంగా దాంట్లో ఏమున్నాయి అన్ని చాలా మంచి మంచివి పెట్టాడు అయ్యగారు. అంటే సేవకులను బలపరచడానికి దేవుడు ఆయనకి ఇచ్చిన దర్శనాన్ని బట్టి ఒక లిస్టు తయారు చేసి పెట్టాడు. నిజంగా ఆ మనసు ఈ రోజు నుంచి నేను కూడా పొందాలని అనుకుంటున్నా. హల్లెలూయా. అయ్యగారికి కలిగిన మనసు. చాలా లిస్టు పెట్టాడు అయ్యగారికి. మరి ఆ లిస్టు చూశాను. మంచిది అయ్యగారు, ఈరోజు సంగీతం లేకపోయినా సెల్ ఫోన్ ద్వారా నడిపించాం. ఎందుకంటే కీబోర్డ్ అతను వస్తానని లాస్ట్లో హ్యాండ్ ఇచ్చారు. ఈ కీబోర్డ్ సమస్య మాకు చాలా ఉంది అయ్యగారు, మీరు మమ్మల్ని ప్రేమించినట్లయితే అది సహకరిస్తారని మేము అడుగుతా ఉన్నాను సంఘం తరఫున. తర్వాత మాకు చిన్న సౌండ్ సిస్టమ్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది.
అది ప్రభుచితం అయితే మీరు మాకు అనుగ్రహిస్తే ప్రభు సేవలు మేము వాడుకుంటాం. సభాముఖంగా మిమ్మల్ని అడుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అదేవిధంగా ప్రియమైనటువంటి వారులారా, మరి అయ్యగారిని మాకు పరిచయం చేసినటువంటి దైవజనులు